ఈ వీడియోలో మనం ప్రోడక్ట్ రూల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 2 ప్యాంట్స్ 4 షర్ట్స్ ఉంటే టోటల్ ఎన్ని డిఫరెంట్ వేస్లో ఈ 2 ప్యాంట్స్ 4 షర్ట్స్ని వేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్యాంట్ తీసుకుందాం. సో ఈ ప్యాంట్ మీద 4 షర్ట్స్ మార్చొచ్చు. అలానే సెకండ్ ప్యాంట్ మీద కూడా 4 షర్ట్స్ వేసుకోవచ్చు. సో టోటల్ ఎన్ని వేస్ అయినాయి అంటే 8 వేస్ అయినాయి. ఈ 8ని నేను 2x4గా కూడా ఇమాజిన్ చేస్తాను. సో 2x4 అనే 2x4 చూసినప్పుడు మ్యాథమెటికల్ ఆపరేషన్ ఏం ఇన్వాల్వ్ అయింది అంటే మల్టిప్లికేషన్. సో ఇదే విధంగా మీ దగ్గర 2 ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్కి m పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, సెకండ్ ఎక్స్పెరిమెంట్కి n పాసిబుల్ అవుట్కమ్స్ ఉంటే ఈ 2 ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన టోటల్ ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అంటే m×n పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి అని అంటాము. సో దీన్ని ప్రోడక్ట్ రూల్ అంటాము. ఒకసారి ఈ డెఫినేషన్ చూడండి. సో ఇఫ్ వన్ ఎక్స్పెరిమెంట్ కెన్ రిజల్ట్ ఇన్ ఎనీ ఆఫ్ m పాసిబుల్ అవుట్కమ్స్ and another experiment can result in any of n possible outcomes, then there are total m×n possible outcomes of the 2 experiments. దీనే ప్రోడక్ట్ రూల్ అంటాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఏఎస్ ఆన్లైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.